మనం జూమ్ సెషన్ అనేది కండక్ట్ చేసుకుంటున్నాం. ఎందుకోసం అంటే ఈ స్పాట్ లోన్ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఈ కంపెనీలో మనకి లోన్స్ ఎలా వస్తాయి, మనం ఈ కంపెనీలో వర్క్ చేస్తూ ఫర్ డే ఒక 1000 నుంచి 1 lakh వరకు కూడా ఎలా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు అనే దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవ్రీడే మనం కండక్ట్ చేసుకుంటున్నాం. యాజ్ యూజువల్ గా మనకి ప్లాన్ ప్రెజెంటేషన్ అండ్ వెబ్సైట్ లో మనం ఏ విధంగా చూసుకోవాలి, లోన్స్ ఎలా వస్తాయి, ఏంటి, వాట్ ఈస్ ద వాట్ అంతా కూడా మీకు మాక్సిమం 30 to 40 minutes లో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ ప్రశాంత్ అండి. ఈ కంపెనీలో నేను స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్ గా 1 month 20 days కంప్లీట్ అయింది. ఈ 1 month 20 days లో ఆల్మోస్ట్ ఒక 10 lakhs వరకు కూడా ఇన్కమ్ తీసుకోవడం జరిగింది ఫర్ డే. ఇప్పుడు చూసుకుంటే కనుక నా ఇన్కమ్ వచ్చేసరికి ఈ కంపెనీలో 50,000 అబౌవ్ అండి. పర్ డే 50,000 ప్లస్ ఇన్కమ్ అనమాట. అండ్ నేను 50,000 తీసుకోవడంతో పాటు మన టీమ్ లో కూడా ఎవ్రీడే 10,000, 20,000, 30,000, 40,000 వరకు కూడా తీసుకుంటున్నారండి. స్పాన్ ఆఫ్ 1.5 month, జస్ట్ 1 month 20 days లో ఈ అచీవ్మెంట్ అనేది రీచ్ అవడం జరిగింది. నెట్వర్క్ మార్కెటింగ్ లో నెలకి 1 లక్ష రూపాయలు తీసుకోవాలంటే మినిమం లోన్స్ ఎలా వస్తాయి, ఏంటి, వాట్ ఇస్ మీకు మొత్తం సివిల్ సంబంధం లేదు. అండ్ ఇందులో ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటంటే క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ అండి. మనం ఈ కంపెనీలో మనం లోన్ తీసుకుంటూ వితౌట్ ఇంట్రెస్ట్ తో లోన్ తీసుకుంటూ అండ్ క్యాష్ బ్యాక్ మళ్ళీ మనకి కంపెనీ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. చూడండి, మనం బయట బ్యాంకింగ్ సెక్టర్ లో కానీ ప్రైవేట్ సెక్టర్ లో కానీ లోన్స్ తీసుకుంటాం, అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 rupees, 3 rupees, 5 rupees ఇలా ఉంటాయి. అవి కాకుండా మళ్ళీ డాక్యుమెంటేషన్ చార్జెస్ అని, పెనాల్టీస్ అని, లేట్ పేమెంట్ పెడితే లేట్ ఫీజ్ అని, ఇలా డిఫరెంట్ గా మనకు 1 lakh తీసుకుంటే 1 lakh కి దగ్గరగా 1,30,000 నుంచి ఒక 1,50,000 వరకు కూడా మన దగ్గర నుంచి పేమెంట్ చేసుకుంటారు. కానీ ఇక్కడ వితౌట్ ఇంట్రెస్ట్ లేకుండా మనం హ్యాపీగా ఇక్కడ లోన్ తీసుకుని ఎంజాయ్ చేయొచ్చు అండి. మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్, మనకి ఏమైనా అప్పులు ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ హ్యాపీగా ఈ కంపెనీలో మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ని రకాల బెనిఫిట్స్ అని మనకి ఇక్కడ ఉన్నాయండి. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే మన కంపెనీలో కార్ లోన్, ల్యాండ్ లోన్, హోమ్ లోన్, 2 wheelers లోన్, ఫర్నిచర్ లోన్, ఎలక్ట్రికల్ లోన్, మొబైల్స్ లోన్ ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ప్రాజెక్ట్ కంపెనీ మనకి ఇంట్రొడ్యూస్ చేయబోతుందండి. డియర్ ఫ్రెండ్స్, మనందరికీ కూడా ప్రతిదీ కూడా అవసరం. కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, కార్ కొనుక్కోవాలని, లేదా హౌస్ కట్టుకోవాలని, మంచి 2 wheeler బైక్ కొనుక్కోవాలని చెప్పి. ఇవన్నీ కూడా మనం బయట ప్రైవేట్ సెక్టర్ లో, బ్యాంకింగ్ సెక్టర్ లో తీసుకుంటాం. కానీ అక్కడంతా కూడా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ రీపేమెంట్ చేసేటప్పటికి మనం తీసుకున్న అమౌంట్ కి డబుల్ 50% కూడా పే చేసే కంపెనీస్ ఉన్నాయి. కానీ మనకి ఇక్కడ తక్కువ ఇంట్రెస్ట్ తోటి ఈ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దానితో పాటుగా ఇక్కడ కంపెనీ మనకి ఒక క్రెడిట్ కార్డ్ ఒక నిధి బ్యాంక్ టైపు, ఇక్కడ మనకి ఒక బ్యాంకింగ్ సెక్టర్ లో ఏ విధంగా క్రెడిట్ కార్డ్ వస్తుందో ఆ విధంగా మన స్పాట్ లోన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా క్రెడిట్ కార్డ్ ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి మనకి స్పాట్ లోన్ లో ఈ క్రెడిట్ కార్డ్ అనేది వస్తుందండి అప్కమింగ్ ప్రాజెక్ట్. ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మన యూటిలిటీ బిల్స్ కానీ, షాపింగ్ కానీ, మూవీ టికెట్స్ కానీ, పెట్రోల్ బంక్స్ లో మనం స్వైప్ చేసుకోవచ్చు. ఆల్ ఇన్ 1 పేమెంట్స్ కి మనం ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు అండి. మీరు అదే క్రెడిట్ కార్డు మీ బ్యాంక్ లో తీసుకోవాలంటే మీ సివిల్ స్కోర్ చూస్తారు, మీ బ్యాంక్ హిస్టరీ స్టేట్మెంట్ చూస్తారు, ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, ఎలా చేస్తున్నారు, ఏంటి అని చూస్తారు. అండ్ అదే విధంగా మీ యొక్క పే స్లిప్, శాలరీ యొక్క పే స్లిప్ ఉండాలి. క్రెడిట్ కార్డ్స్ అందరికీ ఇవ్వరు, కానీ మన ఈ కంపెనీలో హ్యాపీగా లోన్స్ తో పాటు మనం క్రెడిట్ కార్డ్ కూడా తీసుకొని మనకున్న ఏవైతే నీడ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా చూసుకుంటే మనకు అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇంకోటి చూసుకుంటే గోల్డ్ లోన్, లైక్ ముతూట్ మనాపురం ఏ విధంగా గోల్డ్ లోన్స్ ఉన్నాయో ఆ విధంగా మన కస్టమర్స్ అందరికీ కూడా ఇక్కడ గోల్డ్ లోన్ లో కూడా మనం హ్యాపీగా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ప్రాజెక్ట్ అనేది రావడం జరుగుతుందండి. మన కమ్యూనిటీని బట్టి, మన కస్టమర్స్ ని బట్టి స్టెప్ బై స్టెప్ కంపెనీ యొక్క ప్లానింగ్ ఉంది, కంపెనీ యొక్క విజన్ ఉంది. ఆ విధంగా ఒక్కొక్క ప్రాజెక్ట్ ని మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారు. ప్రెసెంట్ మనకి ఇందులో ఉన్నది ఏంటంటే ఓన్లీ పర్సనల్ లోన్. ఈ లోన్ ఏ విధంగా వస్తుంది అండ్ ఇందులో వర్క్ చేస్తే వర్కింగ్ ఇన్కమ్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా నేను మీకు ఇప్పుడు చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం మెంబర్ అవ్వాలంటే మిమ్మల్ని ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో వాళ్ళు మీకు ఒక రిఫరల్ లింక్ పెడతారు. ఆ రిఫరల్ లింక్ తోటి మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ మెయిల్ ఐడి తోటి మీరు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఐడిని యాక్టివేషన్ చేసుకోవాలి, లేదా రిజిస్ట్రేషన్ ఫీజు అనుకోవచ్చు, లేదా యాక్టివేషన్ అనుకోవచ్చు, లేకపోతే మీరు డిపాజిట్ అనుకోవచ్చు. ఈ విధంగా 1600 పెట్టి మన ఐడిని టాప్అప్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే టాప్అప్ చేసుకున్నామో మన ఈ కంపెనీలో లోన్ తీసుకోవడానికి అండ్ ఐడి, మన యొక్క వెబ్సైట్స్ ఇవన్నీ కూడా చూసుకోవడానికి ఎలిజిబిలిటీ అవుతాం. అండ్ ఇక్కడ లోన్ తీసుకోవాలంటే కంపల్సరీ మనం ఒక 2 రిఫరల్స్ అనేది కంపల్సరీ ఇవ్వాలండి. ఈ 2 రిఫరల్స్ మీరు బయట వ్యక్తులను చేసుకుంటారా లేదా మీ పేరు మీద ఐడీలు వేసుకుంటారా అనేది మీ ఇష్టం.
మేము వర్క్ ఏం చెయ్యం, టీం ఎవరిని చెయ్యం, మాకు టీంతో వద్దండి అనుకుంటే మీ యొక్క ఓన్ ఐడీసే మీరు 3 ఐడీలు వేసుకుంటే మీకు ఫస్ట్ ఐడికి లోన్ ఎలిజిబిలిటీ అవుతారు. అండ్ మీది ఫస్ట్ ఐడికి దగ్గరగా 10 lakhs వరకు కూడా లోన్ తీసుకోవచ్చు అండి. అది స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క సైకిల్ బట్టి మనకి లోన్ అనేది ఇంక్రీజ్ అవుతా వస్తుంది. అండ్ ఇందులో చూడండి, ఫస్ట్ లోన్ మనకి ఎప్పుడైతే 2 రిఫరల్స్ చేస్తామో మనకి 2250 రూపీస్ అనేది లోన్ ఎలిజిబిలిటీ అవుతాం. ఇక్కడ మనకి 1800 రూపీస్ మన కంపెనీ ఇస్తుంది అనమాట. ఫస్ట్ ఈ 1800 రూపీస్ ని మనం 4 weeks లో పేమెంట్ చేయాలండి. 450 రూపీస్ చెప్పిన వీక్లీ మనం ఇన్స్టాల్మెంట్ అనేది పేమెంట్ చేయాలి. ఎప్పుడైతే ఈ 4 weeks మనం పేమెంట్ చేసామో అప్పుడు మనకి క్యాష్ బ్యాక్. డియర్ ఫ్రెండ్స్, ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే క్యాష్ బ్యాక్ అండి. మనం తీసుకున్న ప్రతి లోన్ లో కూడా 20% అమౌంట్ రిటర్న్ ఇచ్చేస్తుంది కంపెనీ. మనకి వితౌట్ ఇంట్రెస్ట్ తో లోన్ ఇస్తూ మళ్ళీ 20% అమౌంట్ క్యాష్ బ్యాక్ రూపంలో మనకి రిటర్న్ ఇస్తుంది అనమాట. ఫస్ట్ లోన్ లో మనకి 450 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ లోన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ లోన్ కి వెళ్తాం. సెకండ్ లోన్ లో మనకి 4000 వస్తుంది. 4000 ని కూడా మనం 8 weeks లో పేమెంట్ చేయాలి. చేసేటప్పుడు మళ్ళీ మనకి 1000 క్యాష్ బ్యాక్ వస్తుంది. తర్వాత 10,000 లోన్, తర్వాత 25,000, తర్వాత 50,000, తర్వాత 1 lakh, తర్వాత 2,05,000, 50,000 సారీ, తర్వాత 5 lakhs, తర్వాత 10 lakhs. ఇలా 2250 రూపీస్ తో స్టార్ట్ అయ్యి మనకి 10 lakhs వరకు కూడా లోన్ అనేది తీసుకోవచ్చు అండి. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క లోన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం తర్వాత లోన్కి వెళ్తాం. ఎవరైనా రీపేమెంట్ కరెక్ట్ గా చేయకపోతే వాళ్ళకి తర్వాత లోన్స్ అనేది రావు. అండ్ క్యాష్ బ్యాక్ కూడా రాదు. కంపెనీ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏమి కూడా రావు. నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏంటంటే, పాత వాళ్ళు కొత్త వాళ్ళు ఇక్కడ రీపేమెంట్ అనేది ఇన్ టైంలో ఉండాలండి. రీపేమెంట్ అనేది ఇన్ టైంలో ఉంటేనే మనం ఈ క్యాష్ బ్యాక్ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. దగ్గరగా మీకు ఒక్క సింగిల్ ఐడి మీద మీరు 3,88,450 రూపీస్ మీరు క్యాష్ బ్యాక్ రూపం తీసుకోవచ్చు. చూడండి, మనం ఇక్కడ వితౌట్ వర్క్ జస్ట్ ఒక ఐడి వేసుకున్నాం, 2 రిఫరల్స్ ఇచ్చాం, లోన్ అనేది రీపేమెంట్ కరెక్ట్ గా పేమెంట్ చేసుకున్నాం. 3,88,000 దగ్గరగా మీకు 25 weeks లో మీకు ఈ క్యాష్ బ్యాక్ అమౌంట్ అనేది వస్తుంది. అదే కనుక మనం 3 ఐడీలు వేసుకుంటే 3 ఐడీలకి లోన్స్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటే దగ్గరగా మీకు 10 lakhs ప్లస్ ఇన్కమ్ వస్తుంది. ఓన్లీ క్యాష్ బ్యాక్ అమౌంట్ అండి. లోన్ రీపేమెంట్ అనేది కరెక్ట్ గా చేసుకుంటే ఒక 3 ఐడీస్ కి మనకి దగ్గరగా 10 lakhs అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే 7 ఐడీస్ కి కూడా మనం లోన్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటే 25 lakhs ఓన్లీ క్యాష్ బ్యాక్ అమౌంట్ 25 lakhs వస్తుందండి. అంటే దగ్గరగా ఫర్ మంత్ వచ్చి 1 lakh. చూడండి, ఇక్కడ ఒక ఐడి వేసుకుంటారా లేకపోతే ట్రైపాడ్ వేసుకుంటారా 7 ప్యాడ్ వేసుకుంటారా, అది మీ యొక్క డెసిషన్. దాన్ని బట్టి మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుందండి. ఇది ఓన్లీ నాన్ వర్కింగ్ టైప్ అనుకోవచ్చు. ఎవరైతే టీమ్ చేయరు అనుకుంటే వాళ్ళు ఒక సింగిల్ ఐడి వేసుకుని 2 రిఫరల్స్ తెచ్చుకోండి, లోన్ వస్తుంది. లోన్ ఇన్ టైంలో పేమెంట్ చేసుకోండి, వచ్చిన క్యాష్ బ్యాక్ ని ఎంజాయ్ చేయండి. అండ్ తర్వాత ఎవరైతే లోన్ రీపేమెంట్ అనేది కరెక్ట్ గా పేమెంట్ చేస్తారో వాళ్ళకి కంపెనీ ఏంటంటే ఆఫ్టర్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ 10 lakhs లోన్ వరకు కూడా తీసుకున్నాక ఒక రాయల్టీ అనేది ఇస్తుందండి. ఆ రాయల్టీ అనేది దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంకా మనకి రాలేదు, అప్కమింగ్ వస్తాయి ఇవన్నీ కూడా. అండ్ ఈ రాయల్టీని కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా లోన్ మీద మనకు వచ్చే బెనిఫిట్స్ అండి. వితౌట్ ఇంట్రెస్ట్ తో లోన్ తీసుకుంటున్నాం, రీపేమెంట్ కరెక్ట్ గా చేసుకుంటే మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఒక ఐడికి 3,88,000 వస్తుంది. అదే 3 ఐడీలకి 10 lakhs పైన వస్తుంది. అదే 7 ఐడీస్ కి 25 lakhs వరకు కూడా వస్తుంది. అది మీరు టీం చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరికి కూడా వచ్చే క్యాష్ బ్యాక్ అనమాట. దానికి టీమ్ తో సంబంధం లేదండి. టీం చేసుకుంటే ఇందులో వర్కింగ్ ఇన్కమ్ అని ఒకటి ఉంది. ఆ క్యాష్ బ్యాక్ అనేది మీకు లోన్ కంప్లీట్ అయిన తర్వాతే వస్తుంది. కానీ టీం చేసుకుంటే మీకు ఎవ్రీడే ఇన్కమ్ వస్తుందండి. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే వర్కింగ్ మోడ్ లో ఉండండి. వర్కింగ్ మోడ్ లో ఇక్కడ మనకి ఏదైతే ఈ ప్రొడక్ట్ ఉందో, లోన్ అనే ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది మార్కెట్ లో చాలా డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు లోన్ నీడెడ్ లేని వాళ్ళంటూ ఎవరు లేరు. మీరు ఎవరికన్నా చూడండి, మీకు కాంటాక్ట్స్ లో ప్రతి ఒక్కరు కూడా నీడెడ్. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ అందరికీ కూడా లోన్ అనేది చాలా నీడెడ్. మీరు హెల్త్ ప్రొడక్ట్ లేకపోతే ఇంకోటో వెళ్ళి చెప్పండి, వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు, ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. కానీ లోన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో చెప్పండి, 100% ప్రతి ఒక్కరు కూడా రూపీస్ వస్తుందండి. మీ జాబ్ మీరు చేసుకుంటూ, మీ బిజినెస్ మీరు చేసుకుంటూ డైలీ జూమ్ మీటింగ్స్ యూటిలైజ్ చేసుకుంటూ ఒక 5 to 10 members ఇన్వైట్ చేయండి. అందులో కనీసం ఒక 50% జాయిన్ అయినా కూడా మీకు డైలీ 2,000 to 5,000 ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అండి. పార్ట్ టైం గా 5,000 నుంచి 10,000 తీసుకోవడం పెద్ద కష్టం కాదు. మీకున్న కాంటాక్ట్స్ లోనే 5-6,000కి నెలంతా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ పార్ట్ టైం గా వర్క్ చేయండి, ఎవ్రీడే 5,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది ఓన్లీ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ అండి. మనం డైరెక్ట్ గా ఎంత మందిని చేసుకున్నా కూడా ఒక్కొక్క రిఫరల్ మీద 500 రూపీస్ కమిషన్ వస్తుంది. అండ్ సెకండ్ ఇన్కమ్ వచ్చి బైనరీ ఇన్కమ్. ఈ బైనరీ ఇన్కమ్ ఏదైతే ఉందో చాలా వండర్ఫుల్ ఇన్కమ్ అండి. ఇదే చాలా హ్యూజ్ అమౌంట్ తీసుకోవచ్చు. రోజుకి 1,00,000 రూపాయలు కూడా తీసుకోవచ్చు అండి.
అది ఎలా ఏంటనే చెప్తాను. బైనరీ అంటే ఏంటంటే మనకి 2 ఆర్గనైజేషన్ బిజినెస్ ఉంటుంది, లెఫ్ట్ టు రైట్. మన బిజినెస్ అంతా కూడా ఈ 2 ఆర్గనైజేషన్స్ మీద మనం బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. లెఫ్ట్ ఒక పర్సన్, రైట్ ఒక పర్సన్ ఎప్పుడైతే వచ్చారో మనకి ఒక పేరు అవుతుంది, అంటే ఒక జత. ఒక పేరుకి వచ్చేసరికి మనకి కంపెనీ 160 రూపీస్ ఇస్తుందండి. ఇలా డైలీ మన ఆర్గనైజేషన్ లో 100 వ్యక్తి ఐడి వర్క్ చేసినా లేదా 500 పర్సన్ వర్క్ చేసినా ఎక్కడ వర్క్ జరిగినప్పుడు మనకి ఇన్కమ్ వస్తుంది. ఒక ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు అండి. ఒక 1 మంత్ కనుక మనం టీమ్ ని డూప్లికేషన్ చేసుకోగలిగితే డైలీ ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ చెప్పుకున్న ఒక 1 మంత్ లో మీరు ఒక 50 నుంచి 100 మందిని టీమ్ బిల్డ్ చేయండి. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మీకు మినిమం ఎవ్రీడే 5 to 10,000 ఈజీగా వస్తుంది, అందులో డౌటే లేదు. ఇక్కడ బైనరీ ఇన్కమ్ మన లెఫ్ట్ ఆర్గనైజేషన్, రైట్ ఆర్గనైజేషన్ లో జరిగే బిజినెస్ ని బట్టి వచ్చే పర్సన్స్ ని బట్టి మనకి పేరుకి 160. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ ఒక 10 పడ్డాయి, రైట్ ఒక 10 పడ్డాయి, అప్పుడు మనకి ఎంత వస్తుందండి? 1600 వస్తుంది. 10 into 120 రూపాయలు. అలా రోజుకి 25,000 వరకు తీసుకోవచ్చు అండి. ఒక ఐడికి 25,000 తీసుకోవచ్చు. అదే మీరు ట్రైపాడ్ వేసుకుంటే ఒకటే వర్క్ 3 ఐడీలకి ఇన్కమ్ వస్తుందండి. కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని సీరియస్ గా చేయాలనుకుంటే 7 ప్యాడ్ వర్క్ వేసుకొని వర్క్ చేసుకుంటే ఈజీగా, ఇప్పుడు మేము ఏదైతే ఇన్కమ్ తీసుకుంటున్నామో 7 ఐడీస్ మీద వర్క్ చేసుకుంటూ ఇన్కమ్ తీసుకుంటున్నాం అండి. ఒకటే వర్క్ 7 ఇట్లకి ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఒక పాన్ కార్డు ఒక పేరు మీద మనం 7 ఐడీస్ వరకు వేసుకోవచ్చు అండి. లేదు ట్రైపాడ్ వేసుకోండి, ఒకటే వర్క్ చేద్దామని డిసైడ్ అయినప్పుడు మనం ఎక్కువ అమౌంట్ తీసుకోవాలి కాబట్టి మల్టిపుల్ ఐడీస్ వేసుకుంటే మనకి ఇన్కమ్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకేనండి. ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్, ఇక్కడ ఏం లేదు. లోన్ వర్క్ చేయని వాళ్ళు లోన్ తీసుకుంటూ హ్యాపీగా రీపేమెంట్ చేసుకుంటూ క్యాష్ బ్యాక్ తీసుకుంటారు. అదే వర్క్ చేసుకున్న వాళ్ళు లోన్ తో పాటు లోన్ లో వచ్చే క్యాష్ బ్యాక్ తీసుకుంటారు, అట్ ద సేమ్ టైం డైలీ ఈ వర్కింగ్ ఇన్కమ్ తీసుకుంటారండి. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు చూడండి, ప్రతి ఒక్కరికి కూడా మనీ అనేది మనీ నీడ్ లేని వాళ్ళు అంటూ ఎవరు లేరు. ఈ లోన్ అనే ప్రోడక్ట్ ఏదైతే ఉందో మార్కెట్ లో చాలా నీడెడ్. మనం ఎవరికైనా చెప్తే ఆటోమేటిక్ గా పీపుల్స్ వస్తారండి. హ్యాపీగా చేసుకుంటే ఇందులో మనం ఒక 1 మంత్ ఏనండి, ఎక్కువ కాలం కూడా మనం ఎఫర్ట్స్ పెట్టక్కర్లా. ఒక 1 or 2 months ఎఫర్ట్స్ పెడితే చాలు. ఆఫ్టర్ దట్ ఈజీగా మన టీం అనేది డూప్లికేషన్ వెళ్ళిపోద్ది. ఎందుకు నేను అంత కన్ఫర్మ్ గా చెప్తున్నానంటే నేను చేసిన వర్కే మీకు చెప్తున్నా. నేను 1 month ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాను. డైలీ ఒక 2 to 3 మెంబర్స్ ని రిఫర్ చేయడం జరిగింది. దగ్గరగా నా డైరెక్ట్ 100 మంది పైన నేను ఒక 110 మెంబర్స్ దాకా రిఫర్ చేశాను. ఆఫ్టర్ 1 month తర్వాత ఈ 20 days లో ఎంత బిజినెస్ జరిగిందంటే దగ్గరగా 1.5 crore 14 బిజినెస్ జరిగిందండి. ఫస్ట్ మంత్ లో దగ్గరగా 10 లక్షల బిజినెస్ జరిగింది. సెకండ్ మంత్ లో చూడండి 1,40 లక్షల బిజినెస్ జరిగింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డూప్లికేషన్. ఆ విధంగా డూప్లికేషన్ వెళ్తా ఉంటది. ఈ ప్లాన్ ఎవరికైనా కూడా మనం ఈజీగా చెప్పొచ్చండి. సింపుల్ గా ఎవరికైనా కూడా ఇక్కడ వర్క్ చేసుకుంటే వర్కింగ్ ఇన్కమ్ వస్తుంది. లేదు అనుకుంటే కనుక లోన్ తీసుకుంటూ రీపేమెంట్ కరెక్ట్ గా పేమెంట్ చేసుకోవడం ద్వారా హ్యాపీగా ఈ లోన్ లో వచ్చే క్యాష్ బ్యాక్ ని ఎంజాయ్ చేస్తారు. ఇటు వర్క్ చేసే వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది, అటు వర్క్ చేయకుండా ఐడి వేసుకుని లోన్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఏం లేదండి. మనం పెట్టేది జస్ట్ 1,600 రూపీస్. 1,600 రూపీస్ తోటి మనం ఈ బిజినెస్ ని స్టార్ట్అప్ చేస్తాం. మినిమం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా మినిమం 1 lakh నుంచి 2 lakh పెట్టాలండి. మనం ఒక కిరాణా బడ్డీ పెట్టాలన్నా కూడా 1 lakh ఉండాలి. ఇక్కడ 1,600 అంటే మన ఫేవరెట్ హీరో మూవీ రిలీజ్ అయ్యే మూవీకి వెళ్తే అయిపోయవచ్చు, లేదా ఫ్రెండ్స్ తో ఒక రెస్టారెంట్ కి వెళ్తే అయిపోయవచ్చు. ఒక 1,600 తోటి ఇక్కడ మన లైఫ్ ని చేంజ్ చేసుకోవచ్చు అండి. ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవడానికి, మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఆపర్చునిటీ. చాలా మంది అంటూ ఉంటారు కంపెనీ ఎన్ని రోజులు ఉంటుంది ఏంటని. ఇక్కడ కంపెనీ అమౌంట్ మన దగ్గర ఉంటుందండి. మీరు ఒక లాజిక్ అర్థం చేసుకోండి. మనం 2 రిఫరల్స్ చేయగానే మనకి 1,800 వస్తుంది. అంటే కంపెనీ అమౌంట్ మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నాను సెకండ్ లోన్ కి వెళ్ళా. సెకండ్ లోన్ లో అంటే 7 ఐడీస్ కి 7 into 4,000 ఎంత అమౌంట్ కంపెనీ అమౌంట్ నా దగ్గర ఉంది చూడండి. ఇప్పుడు ఇంకొక 2 weeks 3 weeks అయితే థర్డ్ లోన్ కి వెళ్తా. ఆల్రెడీ మన సీనియర్స్ కొంతమంది థర్డ్ లోన్ కూడా తీసుకున్నారు. దానికి సంబంధించినవి కూడా పెట్టాం మీకు. అంటే చూడండి కంపెనీ అమౌంట్ మన దగ్గర ఉంటుంది. బిఫోర్ మీరు ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్ చేసి ఉంటే అక్కడ మీ అమౌంట్ కంపెనీ దగ్గర ఉండేది, కానీ ఇక్కడ కంపెనీ అమౌంట్ మన దగ్గర ఉంటుంది. ఈ లాజిక్ ని అర్థం చేసుకోండి. ఈ ఆపర్చునిటీని మనం ఎవరికైనా ఈజీగా ప్రమోట్ చేయొచ్చండి. ఎందుకంటే ఇది నీడ్ లేని వాళ్ళంటూ ఎవరు లేరు. మాక్సిమం మీ కాంటాక్ట్స్ లో 100కి 90% ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ అనేది మీరు చెప్పడం లేదు, వాళ్ళు స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఒక పెన్ను బుక్ పెట్టుకొని మీ కాంటాక్ట్ లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి జూమ్ మీటింగ్ ఇన్వైట్ లేదు, వాళ్ళు స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఒక పెన్ను బుక్ పెట్టుకొని మీ కాంటాక్ట్ లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చి జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయండి. మీరు ఐడి వేసుకున్న తర్వాత ఫస్ట్ లోన్ మీరు తీసుకోండి. ఈ లోన్ కాన్సెప్ట్ ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేస్తే చాలు, ఆటోమేటిక్ వాళ్ళ ప్లాన్ అంతా కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. ఒక 1 month టైం పెట్టి ఎఫర్ట్స్ పెట్టండి.
మీ పని ఏది మానుకోకుండా మీరు ఏదైతే ఫ్రీ టైంలో డైలీ మనం ఒక 2 to 4 hours అన్నా చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. ఏంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం, ఇవన్నీ కూడా. అందులో కొంచెం టైం దీనికి పెట్టండి. ఈ ఆపర్చునిటీకి మీ యొక్క లైఫ్ తో పాటు మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఈ రోజుల్లో మనం ఏం చేయాలన్నా కూడా ప్రతి దానికి కూడా మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పూర్వం రోజుల్లో చూసుకుంటే మనీకి ఎక్కువ వాల్యూ ఇచ్చేవారు కాదు. ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా మన ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ బాగోకపోయినా మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలన్నా హాస్పిటల్లో లాక్స్ ఆఫ్ అమౌంట్ తీసుకుంటారు. మన పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు చూడండి కార్పొరేట్ లెవెల్ స్కూల్స్ ఏ విధంగా తీసుకుంటున్నాయి. అండ్ పొద్దున లేస్తే నైట్ పడుకునే వరకు కూడా ఏం చేయాలన్నా కూడా మనీ లేకపోతే ఏది అవ్వదు. ఎథికల్ గా లీగల్ గా ఎర్న్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. అండ్ మనం ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వడానికి, మనకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. 2024 ఒక బెస్ట్ ఆపర్చునిటీ, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్తాను. ఒక 1 year ఎఫర్ట్స్ పెట్టండి. మనం లైఫ్ టైం ఒక జాబ్ చేసి నెలకు ఒక 20,000 సంపాదించినా కూడా ఒక 1 కోటి రూపాయలు అనేది మనం సంపాదించలేమండి. కానీ ఈ కంపెనీలో ఒక 1 year, ఒక 1 month ఎఫర్ట్స్ పెట్టండి. ఆఫ్టర్ దట్ మీ టీం అనేది డూప్లికేషన్ వెళ్ళిపోతా ఉంటది. ఒక 1 month తర్వాత మీకు వచ్చిన టీమ్ కి మీరు సర్వీస్ సపోర్ట్ చేసుకుంటే చాలండి. మీరు ఇంకెవరిని తీసుకురావాల్సిన అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒక 100 మంది టీం అయ్యే వరకు కష్టపడండి. ఆఫ్టర్ దట్ ఆ 100 మంది మీకు 10,000 మంది అవుతారు, 1,00,000 మంది కూడా అవుతారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డూప్లికేషన్. ఒక ఫస్ట్ మంతే మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక 1 month ఎప్పుడైతే మీకు ఒక 100 మెంబర్స్ వచ్చారో ఆటోమేటిక్ గా డూప్లికేషన్ అనేది మీకు తెలియకుండానే కింద జరిగిపోతూ ఉంటుందండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డూప్లికేషన్ అన్నమాట. అండ్ ఇక్కడ వెబ్సైట్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా నేను చెప్తాను. ప్లాన్ అయితే సింపుల్ అండి. వర్క్ చేసుకునే వాళ్ళకైతే వర్కింగ్ ఇన్కమ్, వర్క్ చేయని వాళ్ళకైతే లోన్స్ తీసుకోండి. లోన్స్ హ్యాపీగా రీపేమెంట్ అనేది కరెక్ట్ గా చేసుకోండి. క్యాష్ బ్యాక్ వస్తుంది. క్యాష్ బ్యాక్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది మన వెబ్సైట్ ఎలా ఉంటుంది, వెబ్సైట్ లో మనకి ఇన్కమ్స్ ఎలా వస్తాయి చెప్తున్నారు కదా. అసలు ఇన్కమ్ వస్తుందా లేదా, ఎవరన్నా తీసుకున్నారా లేదా, అవి కూడా మీ డౌట్స్ ఉంటాయి కదా. నేను దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.